గోవిందపూర్ గ్రామ ప్రజల ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఈ గోవిందపూర్ గ్రామ ప్రజల తరపున నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నిలబెట్టినందుకు నా ఊరి గ్రామ ప్రజలకు నేను ఎప్పుడు శిరసావహించి వాళ్లకు సేవకుడినే పనిచేస్తాను. వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గోవిందపూర్ గ్రామాన్ని ఈ 12,771 గ్రామ పంచాయతీలలో నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను ఈ సందర్భంగా నా ప్రజలకు నేను ఒక హామీ ఇస్తున్నాను. మా గ్రామాన్ని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంలో కానీ, సంక్షేమంలో కానీ, ప్రజల సమస్యలను తీర్చడంలో కానీ నంబర్ 1గా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి, మా గ్రామాభివృద్ధికి పాటుపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకటి, మా గ్రామంలో ఒక చిన్న సమస్యలు ఉన్నాయి. ఒక వాటర్ సమస్య ఉంది, ఒక డ్రైనేజీ సమస్య ఉంది, ఒక పారిశుద్ధ్య సమస్య ఉంది. ఎక్కడి చెత్త అక్కడ నిండిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు ఆ విధంగా. కాబట్టి ఇంతకుముందుకు సీసీ రోడ్లు వచ్చినాయి, ఇంకా చేయాల్సిన, ఇంకా రోడ్లు చేయాల్సిన, ఇంకా వాటర్ సమస్య ఏంటంటే బోరు ఒక చోట వేయడం వల్ల ఒక 500 మీటర్ నుంచి 6 కిలోమీటర్ నుంచి జనాలు, పాపం వృద్ధులు కూడా 6 కిలోమీటర్ నుంచి బిందెలతో మోస్తుంటే నేను రోజు చూస్తున్నాను. నేను మా గ్రామ సెక్రటరీ కూడా ఎన్నోసార్లు విన్నవించాను, మేడం ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నుంచి ఎత్తుకెళ్తున్నారు బిందెలతో, వాళ్ళు మోయలేకపోతున్నారు, అక్కడికి వేయండి అని చెప్పాను. వాళ్ళు ఒకటే సమాధానం, మాకు సర్పంచ్ లేరు కాబట్టి మాకు ఫండ్స్ రావు, మేము చేయలేము, సర్పంచ్ అయిన తర్వాత ఆ సర్పంచ్ల ద్వారానే ఈ పనులు అయితే అని చెప్పడం వల్ల నేను, మా గ్రామ యువత కానీ, పెద్దలు కానీ అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వచ్చిన. నేను వచ్చిన ఒక నెల లోపలనే మా ఊరిలో ఉన్న బోర్ నుంచి 3 చోట్ల పాయింట్ ఇచ్చి అందరికీ అందుబాటులో దగ్గరగా ఉండే విధంగా బోర్ కనెక్షన్ ఇప్పిస్తాను. మరొక విషయం ఏంటంటే, ఈ గ్రామంలో సీసీ కెమెరాలు లేవు, ఇక్కడ సేఫ్టీ లేదు, ఏది జరిగినా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకరోజు దొంగలు పడ్డారు, ఒకరోజు మేకలు ఎత్తుకుపోయారు, ఇలా జరుగుతున్నాయి. పశువులను ఎత్తుకుపోతున్నారు, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కెమెరాలు పెట్టుకున్నారు, సేఫ్టీ ఉంచుతున్నారు. మా గ్రామంలో మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. నేను వచ్చిన వెంటనే సీసీ కెమెరాలు పెట్టిస్తాను. ఊరుకు కనీసం సేఫ్టీ, మినిమం సేఫ్టీ అనేది నేను అందించగలుగుతాను. నా తరపున నేను మా గ్రామానికి ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని నేను విన్నవించుకుంటున్నాను. గ్రామ ప్రజలు నాకు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి మీ అందరి ఆశీస్సులతో నాకు అవకాశం కల్పిస్తే మీకోసం నేను ఎంత కష్టమైనా పడతా. రాత్రి పగలు, వాన ఎండ అనే తేడా లేకుండా మీకోసం నేను పాటుపడతా. ఎమ్మెల్యే నుంచి మీ మినిస్టర్ వరకు, మన గౌరవ సీఎం వరకు కూడా మిమ్మల్ని, మన గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని తీసుకెళ్తాను, మన సమస్యలు తీసుకెళ్తాను. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను. అందుకోసం నేను ఎప్పుడు ఎల్లవేళ్ళ కష్టపడతాను తెలియజేసుకుంటున్నాను. గోవిందాపూర్ గ్రామం, నా పేరు యావపురం గణకయ్య గౌడ్, నాది కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నా గ్రామ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటాను, మీ ముందుంటాను, మీ సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తుంటాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.